ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. మీకు బయట తెలిసిన సోనియా అండ్ లోపల కాదని చెప్తున్నా కదా, కాదని చెప్పినా నేను కాదనే చెప్తున్నా. 100% ఆడలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడలేదు, ఓన్లీ మాటలు మాత్రమే. అన్న బిగ్ బాస్ లో ఉండాలి అంటే గేమ్ ఆడాలా, కంటెంట్ ఇవ్వాలా? రెండు కన్ఫర్మ్ రెండు. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 weeks 3 weeks అని అన్నది. నేనంటే నా ఏవి చూసినావు కదరా, నేను కనపడకపోతే అన్ని ఎమోషన్లు ఎడిగేలు ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది తెలిసినారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్నా వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేనేమే ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి లేరు, మంచిగా ఆడుతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతున్నాను, అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దని నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అనే కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే, సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంఠనే ఉన్నాడు ఆప్షన్. మణికంఠనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే, ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్యాలను చెప్పిన. 100% ఆదిత్యాన్ని కూడా మిస్టేక్ ఉంది. ఎందుకు తెలుసా, ఆదిత్యాన్ని ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక 1 of the నామినేషన్ పాయింట్. ఎందుకంటే అదే ఆ అన్న నాతో ఏమన్నాడు తెలుసా, 5 రోజుల కోసం వచ్చినానైతే అన్నాడు. నేను ఉండలే, నాకు నాతో అయితే లేదు, అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. నేను చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజా చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నేను ఈ వీక్ నైనిక మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా 1 of the స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగర్ చేసి నామినేషన్స్ వేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం వచ్చిందా, మళ్ళీ పోతాను భయపడేది తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేస్తున్నాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీత తింటెడ్ చూసినావు, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడు వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న, అది 100% రాంగ్. అది నువ్వు మళ్ళీ పక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికంఠ ఉండదు. యష్మి కాకుండా చెప్తా లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం. వాడు ఒక సిచ్యువేషన్లో పడ్డసి నాకు భయం ఏందని ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమే నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాను. ఇది మీ పాత నగ.
ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.